హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ3 రోడ్డుపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ స్టేటస్ ఏంటో, ఇది ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారు, ప్రస్తుతం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయినా, ఏదైనా మంచి టెంపుల్ వీడియోస్, అమరావతి క్యాపిటల్ అప్డేట్స్, ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా అమరావతి రాజధానిలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, అదేవిధంగా కరకట్ట పైన రవాణా ఒత్తిడిని తగ్గించడానికి సరికొత్తగా నిర్మిస్తున్నది ఈ3 రోడ్డుపై నిర్మిస్తున్న బ్రిడ్జి స్టీల్ బ్రిడ్జి. మామూలుగా అయితే రాజధానిలో అన్ని కాంక్రీట్ దిమ్మలపై కాంక్రీటు బ్రిడ్జులను అయితే నిర్మిస్తున్నారు. అయితే సరికొత్తగా కృష్ణా పశ్చిమ డెల్టాపై ప్రధాన కాలువ మీద కేఎల్ రావు కాలనీ సమీపంలో స్టీల్ బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారు. ఇక ఇదే విధంగా దీనికి అనుగుణంగా కొండవీటివాగు, పాలవాగు పైన కూడా స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం కేఎల్ రావు కాలనీ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ యొక్క స్టేటస్ చూడండి. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతానికి అక్కడ పనులైతే మొత్తం పూర్తయినాయనే చెప్పవచ్చు. ఇక డెకరేటివ్ వర్క్ అంటే గ్రీనరీ వర్క్ అయితే జరుగుతుంది ఈ స్టీల్ బ్రిడ్జికి దగ్గరలో. ఇక చూడండి, ఇది మొత్తం కేఎల్ రావు కాలనీలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి దగ్గర ఏ విధంగా అయితే ఉందో చూడండి. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి మొత్తంగా 2+2 అంటే 4 వరుసల రహదారిని అయితే నిర్మిస్తున్నారు. ఇక ఈ గ్రీనరీ వర్క్కు సంబంధించి రేపు ఆహ్లాదకరంగా ఉండటానికి, అదేవిధంగా ఈ 2 స్టీల్ బ్రిడ్జిల మధ్య ఈ ఓపెనింగ్కి సంబంధించిన మీటింగ్కి సంబంధించి స్టేజ్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ స్టేజ్ వర్క్ కూడా 2 స్టీల్ బ్రిడ్జిల మధ్య అయితే జరుగుతుంది. ఈ ప్లేస్నే ఇంతకుముందు ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఈ గెడ్డర్ల వర్క్కి సంబంధించి పనులు అనేవి చేసుకున్న ప్లేస్లోనే స్టేజ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ స్టీల్ బ్రిడ్జ్ చూసుకుంటే మొత్తంగా ఎంట్రీ వచ్చేసరికి ఒక లెటర్ని అయితే స్వాగతం కింద అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ లెటర్ ఏంటిది అనేది అయితే మన అమరావతికి చిహ్నంగా, అదేవిధంగా సిఆర్డిఏ ఆఫీస్కి కూడా ఎలివేషన్ కింద ఏ అనే లెటర్తో అయితే డిజైన్ అవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ స్టీల్ బ్రిడ్జికి కూడా సంబంధించి ఎలివేషన్ వచ్చేసరికి ఏ అనే లెటర్తోనైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఎలివేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఏ లెటర్ వచ్చేసరికి స్టీల్తో అయితే తయారు చేస్తున్నారు. ఇక ఇది కొండవీటివాగు, పాలవాగుకు సంబంధించి పనులు అనేవి తారు కూడా వేయటం అయితే జరిగింది. ఈ పాలవాగు, కొండవీటివాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి ఇక మధ్యలో డివైడింగ్కి ఈ వైట్ అయితే వేయాలి కదా, దానికి సంబంధించి పనులు, అదేవిధంగా మార్కింగ్ అయితే చేస్తున్నారు. ఇక ఇది ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్నవి. ఇక అదేవిధంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి ఈ3 రోడ్డుకి అంతే పాత జాతీయ రహదారితో అయితే అనుసంధానిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జిని 70 కోట్ల వ్యయంతో అయితే నిర్మిస్తున్నారు ఎన్సిసి కంపెనీ వాళ్ళు. ఈ ఎన్సిసి కంపెనీ వాళ్ళు రాజధానిలో జిఏడి టవర్ను కూడా అయితే నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఇంకా చాలా రకాల పనులైతే ఈ ఎన్సిసి కంపెనీ వాళ్ళు, అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళైతే ఈ స్టీల్ బ్రిడ్జిల్ని నిర్మిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జిల స్టేటస్లు ఫస్ట్ నుంచి కూడా ఏ విధంగా అయితే జరుగుతూ వచ్చిందో ఆ వీడియోస్ మొత్తం మన ఛానల్లోనే అప్డేట్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోడ్డు చూసుకోండి, ముఖ్యంగా ఇది మొత్తం పొలాల్లో ఉన్న రోడ్డు. ఈ పొలాల్లో రోడ్డు అనేది ముందు కంకర అంటే
మంచి కంకర్ని అయితే వేసుకొని గ్రావెల్ వేసుకొని ఆ పైన డస్ట్ అనేది వేసి ఆ తర్వాత లావు మెటలు ఆ తర్వాత 2 లేయర్ల తార్ రోడ్డుతో అయితే ఈ రోడ్లను అయితే నిర్మిస్తున్నారు. ఇక ఇది ఇక్కడ కొంచెం కర్వ్ అనేది చాలా కొంచెం ఎస్ షేప్ అయితే ఉంటుంది. అంటే 2 స్టీల్ బ్రిడ్జిల మధ్య ఎస్ షేప్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే ఉండాలనేసి అయితే చెప్పవచ్చు. కానీ రోడ్డు మాత్రం చాలా అద్భుతంగానే ఉంటుంది. కానీ ఈ రోడ్డు మీద వెళ్తుంటే మాత్రం రాజధానిలోకి చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాల మధ్య అదేవిధంగా ఇంకా పచ్చదనంతో కూడుకున్న రోడ్ అయితే ఈ చాలా అద్భుతంగానే నిర్మించారు రాజధానిలో. సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తంగా ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు వచ్చేసరికి 6 వరుసల లైన్లతో అయితే ఉంటుంది. ఇంకా ముందుకి రాజధానిలో సీడ్ యాక్సిస్ అయితే చాలా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి రోడ్డుకి ఇరువైపులా మొక్కల్ని అయితే చాలా అద్భుతంగా అయితే నాటారని చెప్పవచ్చు. ఇది 70 కోట్ల వ్యయంతో అయితే నిర్మించారు ఎన్సిసి కంపెనీ వాళ్ళు. ఇది రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే ఓపెనింగ్ చేస్తారు. ఇక ప్రస్తుతానికి అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయో పనులు అనేవి మీరు చూడవచ్చు. ఇక మరిన్ని క్యాపిటల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు మన ఛానల్లోనే వీడియో రూపంలో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి 2 స్టీల్ బ్రిడ్జిల మధ్య పనులు అనేది ఏ విధంగా జరుగుతున్నాయి. ఇక ఈ చెట్లు చూడండి, ఇవి మొత్తం రోడ్డు వైండింగ్ అప్పుడు తీసేసిన చెట్లని ఎక్కడైతే మరలా ట్రీ ట్రాన్స్లొకేషన్ ద్వారా మరలా అనంతవరంలో నర్సరీలో అయితే పెట్టి బతికించి వాటిని ఇక్కడైతే నాటుతున్నారు. ఇవి కూడా చాలా అద్భుతంగానే వాటిని మెయింటెనెన్స్ చేశారనే చెప్పవచ్చు. ఇక చూడండి, కృష్ణా పశ్చిమ డెల్టాపై స్టీల్ బ్రిడ్జి ఏ విధంగా ఉందో, అసలు ఎంత ఆహ్లాదంగా ఉందనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.